హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు రెసిపీ వచ్చేసి దహి మెంతి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. జీరా రైస్ విత్ దహి మెంతి మసాలా రెడీ చేశాను. ఇది మాత్రం చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మన దగ్గర ఏమి వెజిటేబుల్స్ లేకుంటే ఇంటి దగ్గర ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా ప్రిపేర్ చేశాను. జీరా రైస్, దహి మెంతి మసాలా, అలాగే రోటీస్ కూడా చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. జీరా రైస్ ప్రిపేర్ చేసుకునే ముందు బాస్మతి రైస్ని 2 times వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ముందుగా ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour నానబెట్టుకుంటే మనకి రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా 2 times వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. ఇది మూత క్లోజ్ చేసిన ఒక 1/2 hour నాడితే మనకి చాలా బాగా కుక్ అవుతుంది. బాస్మతి రైస్ కూడా పొడుగ్గా వస్తుంది. దహి మెంతి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బేసన్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లికాడలు, ఇంగువ, అలాగే మెంతి సీడ్స్ ఒక 5-6 ఉంటే సరిపోతుంది. డ్రై చిల్లీ, దాల్చిన చెక్క, బేలీఫ్, యాలక్కులు, మిరియాలు, 4 లవంగాలు, అలాగే ముందుగా నేను వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర, పాలకూర, ఇవి 2 కూడా తీసుకుంటున్నా. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. కర్డ్ కూడా బాగా పుల్లగా ఉండకూడదు. 2 మెంబర్స్కి సరిపడా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇందులో వేసుకుంటున్నా. 1 కప్పు పెరుగులోకి నేను శనగపిండి ఒక 3 spoons వేస్తున్నాను. పసుపు, 1/2 spoon సాల్ట్, 1/2 glass వాటర్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒక విస్కర్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక సైడ్ పెట్టుకుంటున్నా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇవంతా కూడా బాగా దంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పాలకూర కూడా. పాలకూర, మెంతి కూర వేసుకున్న తర్వాత ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మెంతి కూర, పాలకూర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాం. మెంతి కూర వేయించుకున్న కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. జీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 5-6 మెంతి సీడ్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్, ఉల్లికాడలు, ఇవన్నీ వేగిపోయినాయి. సాల్ట్, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిటికెడు హింగ్ వేస్తున్నాం. పసుపు, ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత మనకి ఒక 5 minutes మాత్రం బాగా కుక్ అవ్వాలి. మీకు ఇప్పుడే చూసుకోండి. ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ పడాలనుకుంటే వేసుకోండి. ఇక్కడ నేను కూడా టేస్ట్ చూసి వేసాను. ఒక 5 minutes మాత్రం బాగా కుక్ అవ్వాలి ఇదంతా కూడా. ఇప్పుడు మూతతో క్లోజ్ చేస్తున్నాం.
5 minutes అయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. బాగా కుక్ అయిపోయింది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి అండ్ పాలక్ కూడా వేస్తున్నాను. మెంతి పాలక్ వేసిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ కుక్ అవ్వాలి బాగా. ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, 2 లవంగాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసుకోవాలి. మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి ఇవన్నీ కర్రీలో వేసుకోవాలి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కూడా. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 minutes అయితే మనకి దహి మెంతి మసాలా రెడీ అయిపోతుంది. దహి మెంతి మసాలా రెడీ అయింది. జీరా రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను కూడా ఈరోజు జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. జీరా రైస్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, సాజీరా, పచ్చిమిర్చి, 2 యాలకులు, దాల్చిన చెక్క, కర్రీ లీవ్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా వేగిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకని 1.5 glass వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 hour అయితే నానబెట్టుకున్నాను. 1.5 glass వాటర్ వేసుకున్నా బాస్మతి రైస్కి. వాటర్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాం. బాయిల్డ్ అవ్వాలి. ఒక 5 minutes అయితే మనకి ఇవన్నీ కూడా వాటర్ బాయిల్డ్ అవుతుంది. అప్పుడు మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. 5 minutes అయింది. మూత తీసి చూద్దాం. వాటర్ అన్ని కూడా బాయిల్డ్ అవుతుంది కదా. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాం. బాగా కలపకూడదు. బాస్మతి రైస్ బాగా కలిపితే విరిగిపోతుంది. జస్ట్ సింపుల్గా ఒకసారి ఇలా కలిపి పెట్టుకుంటే మనకి రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. ఒక 2 minutes అయిపోతే జీరా రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది. జీరా రైస్ విత్ దహి మెంతి మసాలా రెడీ చేశాను. ఇది మాత్రం చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.